హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎంజేపీఆర్డీసీ 2025 సంబంధించింది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది మనకు ప్రాస్పెక్టస్, ఆన్లైన్ ఆఫ్ పేమెంట్, సబ్మిట్ అప్లికేషన్, డౌన్లోడ్ సబ్మిట్ అప్లికేషన్, నో యువర్ జనరల్ నెంబర్ ఇచ్చారు. దీనికి సంబంధించి పేమెంట్ స్టార్ట్ ఆన్ ఎండ్ డేటు, అప్లికేషన్ స్టార్ట్ ఆన్ ఎండ్ డేటు 16/4/2025 నుంచి 5/5/2025. సో మీకు ఇంటర్లో వచ్చిన మార్క్స్ని బట్టే డిగ్రీలో మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. అప్లై చేసుకుంటే చాలండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఇది మనకు నోటిఫికేషన్ అండి, ఓకేనా. లాస్ట్ డేటు May 5th వరకు ఉంది. సో ఆదిలాబాద్ జిల్లా వాళ్ళకి సంబంధించి నిర్మల్లో మెనుకుంది, మంచిర్యాలలో మెనుకుంది, ఆసిఫాబాద్కు ఉమెన్ ఉంది, ఆదిలాబాద్లో ఉమెన్ ఉంది. దీంట్లో మీ కోర్సులు చూస్తే బీఎస్సీ ఎంపీసీ, బీఎస్సీ ఎంపీసీఎస్, బీఎస్సీ ఎంఎస్సిఎస్, బీఎస్సీ బీజెడ్సీ, బీఎస్సీ ఎంబీజెడ్సీ, బీకామ్ సిఏ, బీబీఏ, బీఏహెచ్పిఎస్ 40 ఇట్లా మొత్తం సీట్లు మనకి ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల కొన్ని సీట్లు ఉన్నాయి. మీకు ఏ కోర్సు వస్తే ఆ కోర్సును మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఇట్లా వరంగల్, ఉమ్మడి వరంగల్లో ఎక్కడున్నది, ఓకేనా. సో తర్వాత ఖమ్మము, కరీంనగర్ ఇట్లా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నిజామాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి. సో మీకు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఫీ వచ్చేసి అప్లై ఇక్కడ మీరు చూసినట్లయితే మెయింటెనెన్స్ ఛార్జెస్ 1000 రూపాయలు ఉంటుంది, డిపాజిట్ 1000 రూపాయలు ఉంటుంది, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫీ 200 రూపాయలు ఉంటుంది. ఇంతకంటే వేరే ఫీజు ఏమి ఉండదు. ఈ కాలేజీలో మీకు సీట్ వచ్చినట్లయితే మొత్తం ఫ్రీగా ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, కాలేజీ. సో ఆల్ A to Z కూడా ఫ్రీగా ఉంటాయండి. మంచి ఆపర్చునిటీ వస్తే కనుక మీకు 2025 మార్చ్లో ఎవరైతే ఇంటర్మీడియట్ రాసుకున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వేరే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకి 1,50,000 కంటే తక్కువగా ఉండాలి. పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకైతే 2 lakhs కంటే తక్కువగా సంవత్సర ఆదాయం ఉండవలసి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంపీసీకి ఇంటర్మీడియట్లో ఎంపీసీ కానీ ఎంబైపీసీ కానీ ఈక్వల్ అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ ఎంపీజీకి ఇంటర్మీడియట్ ఎంపీసీ కానీ ఎంబైపీసీ కానీ అప్లై చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఏ కోర్సు కావాలనుకుంటే ఆ కోర్సులో మీ ఇంటర్మీడియట్ చదివిందని ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. ఇక్కడ బీఎస్సీ బీజెడ్జీకి అయితేనేమో బైపీసీ కానీ ఎంబైపీసీ తెలుసుకుండాల్సి ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క కోర్సు ఒకటి ఇచ్చారు. బీకామ్ జనరల్కి ఇంటర్మీడియట్లో ఎన్ని గ్రూపులు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. బీఏ కూడా ఎనీ ఇంటర్మీడియట్ గ్రూప్ అండి. ఇట్లా ఒక్కొక్కటి చాలా కోర్సులు ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది అప్లై చేసుకోవచ్చు. ఇక రిజర్వేషన్ వచ్చేసి ఎస్సీ 15%, ఎస్టీ 5%, బీసీఏ 15%, బీసీబీ 25%, బీసీసీ 3%, బీసీడీ 17%, బీసీ 10%, ఏబీసీ 2%, ఎంబీసీ 5% అండ్ ఆర్పన్ 3% అండి. సో ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసిన ఖచ్చితంగా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తగా తీసుకోండి. ఇప్పుడు లేకపోయినా కూడా అప్లై చేసినాక తీసుకోండి. మీరు క్యాస్ట్, ఇన్కమ్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, టీసీ, ఆధార్ కార్డు, మెడికల్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ మొత్తం కూడా కావాల్సి ఉంటుందండి. ఓకే. సో యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. A to Z మీకు ఒకటంటూ కాదు, రానుకోని ఛార్జెస్, మిగతా అమౌంట్, మంత్లీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని ఫెసిలిటీలు ఫ్రీగా ఉంటాయి. రైటేజ్లో సీట్ వస్తే మీ లైఫ్ సెటిల్ అయినట్టుగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. దీనికి సంబంధించి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఆన్లైన్ పేమెంట్లో ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్, ఉమ్మడి జిల్లాలో ఎదుటి అప్లై చేసుకోండి. క్యాండిడేట్ నేము, ఓకేనా. మీ 10th ప్రకారంగా నేము, జెండరు, సెలెక్ట్ కమ్యూనిటీ ఏది ఉంటే అది, మొబైల్ నెంబరు, తెలంగాణ స్టేట్ ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది, ఆన్లైన్ ఇన్కమ్ ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. అమౌంట్ ఇక్కడ 225 రూపీస్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి డీటెయిల్స్ ఓకే అని ప్రొసీడ్ అంటే మీరు ఆన్లైన్లో QR కోడ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, సో యూపీఐ కానీ ఏ విధంగా మీరు చేసుకోవచ్చు అండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్లో మీ జర్నల్ నెంబర్ మొబైల్ నెంబర్కి వస్తుందండి. అది ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ పేమెంట్
డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫొటోస్ ఇది 2 కలిపి స్కాన్ చేసి డిక్లరేషన్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఇమేజ్ ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే మీ అప్లికేషన్ ఓపెన్ అయితే అయిపోతుంది. ఎవరైనా జర్నల్ నెంబర్ కనుక మర్చిపోయినట్లయితే ఇక్కడ నో యువర్ జర్నల్ నెంబర్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క సెలెక్ట్ నోటిఫికేషన్ ఇది ఓకే చేసుకొని ఇక్కడ మీ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ అంటే మొబైల్ నెంబర్కి వస్తుందండి. ఆ విధంగా మీరు జర్నల్ నెంబర్ తెలుసుకోవచ్చు. ఓకేనా. అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. డౌన్లోడ్ సబ్మిట్ ఫామ్ ఇక్కడ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని సేమ్ అప్లికేషన్ రెఫరెన్స్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ సబ్మిట్ అంటే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 0402312049కి మార్నింగ్ 10 నుంచి 1 వరకు, ఆఫ్టర్నూన్ 1:30 నుంచి 5 వరకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.